రైట్. సో మొన్నటిదాకా మనము శేషు గారు ఈ డిబేట్స్లో ఎక్కువగా మాట్లాడుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఈ సామాజిక వర్గాల సమీకరణ చుట్టూ మనం రాజకీయం నడుస్తోందని చెప్పేసి మాట్లాడుకున్నాం. బట్ ఈ 3-4 రోజుల నుంచి చూస్తే టోటల్ పొలిటికల్ సినారియో మారిపోయింది. అన్ని పార్టీలు కూడా మొత్తం విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పరీక్షల లీకులు ఇటువైపే కంప్లీట్గా టర్న్ చేసుకొని అవే ఎజెండాగా అన్ని పార్టీలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే కోట్లాది మంది యువతలో నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఈ నిరుద్యోగ అసంతృప్తిని కానీ, ఈ విద్యా వ్యవస్థ వైఫల్యాలను కానీ తమ రాజకీయ లబ్ధి కోసము ఈ పార్టీలన్నీ కూడా వాటిని నెత్తికెత్తుకుంటున్నాయా, లేదంటే నిజంగానే చిత్తశుద్ధితో ఇవన్నీ చేస్తున్నటువంటి పోరాటంగా కనబడతా ఉందా మీకు? నమస్కారం. మనం చాలా సందర్భాల్లో ఒక మాట అంటుంటాం, యువ భారత్ అని అంటాం కదా. అంటే భారతదేశం పాపులేషన్ కంపోజిషన్ లో యూత్ కంపోజిషన్ ఎక్కువ, యూత్ సమస్యలు కూడా ఎక్కువే దేశంలో. అది విద్యాపరమైన సమస్యలు కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగేటటువంటి సమస్యలు కావచ్చు. ఇవన్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పార్టీలు, ప్రభుత్వాలు అక్కడే ఫోకస్ చేస్తాయి. బట్ ఇవాళ యూత్ సెంట్రిక్ గా, విద్యార్థుల సెంట్రిక్ గా, నిరుద్యోగుల సెంట్రిక్ గా దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ తప్పిదాల వలనో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వలనో జరుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే మన చర్చలో మీరు ఒక అంశం ఏం పెట్టారంటే, అక్కడ యాక్షన్ ఇక్కడ రియాక్షన్ అన్నారు కాబట్టి నాకు ఒక నిమిషం టైం ఇస్తే నేను ఢిల్లీ పరిణామాలను టచ్ చేస్తూ రాష్ట్రంలో ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా మీ ముందు చెప్తాను. ఇప్పుడు నీట్ లీకేజ్ వ్యవహారము ఇంకొంతకాలం ఇలాగే కొనసాగితే భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టే ఇవాళ కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టుగా మనకు కనపడుతుంది. దాంట్లో మొట్టమొదటి వాళ్ళ చర్య ఏంటి అని అంటే, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి అసాధారణమైనటువంటి అధికారం ఇచ్చారు. ఎన్ఎస్ఏ ద్వారా, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఒక అసాధారణమైన అధికారం ఇచ్చారు. ఇది ఒకటి మొదటి స్టెప్. రెండోది ఏంటి అని అంటే, వాళ్ళ ప్రభుత్వంలో ఎన్డీఏలో కీలక భాగస్వామైన చిరాగ్ పాశ్వాను నిన్న ఒక కామెంట్ చేస్తారండి. అదేంటి అంటే, విద్యార్థుల పక్షాన చేశారు. బలప్రయోగం చేయటం మంచిది కాదు, వాళ్ళతో చర్చించాలి, వాళ్ళ డిమాండ్ల పట్ల సానుకూలం వ్యక్తం చేయాలని ఒకటి అన్నారు. ఇది ఒక పరిణామము. మూడవ పరిణామం ఏంటి అని అంటే, ఇవాళ అంటే జూలై 23 నాడు ఢిల్లీలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు వాళ్ళు ఈ పీఠికను, రాజ్యాంగ పీఠికను పఠిస్తూ రోడ్లపైకి వచ్చేసి సిజేపీకి మద్దతు చెప్పినటువంటి సందర్భం. ఇది ఒకటి. ఈ 4వ అంశం ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వము ఒక్క మెట్టు దిగి వచ్చి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళని, యువతిని, సిజేపీని చర్చలకు ఆహ్వానించినటువంటి సందర్భము. ఇక ఇంకొకటి ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. వాళ్ళు ఏం ప్రతిపాదన చేసింది అని అంటే, ఈ సమస్య పరిష్కారం కోసము, లేకపోతే లీకేజ్ అంశం కోసము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని అమిత్ షా గారు ప్రకటించారు. బట్ దీన్ని కూడా నిర్వర్ధంగా తోసిపుచ్చటం జరిగింది. ఇప్పుడు చాలా సెంట్రిక్ గా వస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే చర్చలు. బట్ ఆ చర్చలు ఎట్లా జరగాలి, ఎక్కడ జరగాలి అనేటటువంటి అంశం ఒకటి వస్తుంది. ఒకటి, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ లో చర్చ జరగటం ఒకటైతే, రెండోది ఈ అంశం పైన దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నా, లేకపోతే జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులతోటి కేంద్ర ప్రభుత్వం చర్చించేటటువంటి అంశాలు. ఈ రెండు ప్రతిపాదనలలో ఇటు ప్రతిపక్షాల నుంచి కానీ, అటు సిజేపీ నుండి కానీ, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి యువత నుండి కానీ వస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇంతటికి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే దెన్ విల్ గో ఫర్ ది ఫర్దర్ డైలాగ్స్ అండ్ నెగోషియేషన్స్ అనేటటువంటి ఒక చిక్కుముడి ఉంది. బట్ ఆ చిక్కుముడి విషయంలో కేంద్ర ప్రభుత్వం కనుక స్పష్టత ఇస్తే కొంత ఈ సమస్యకి ఎక్కడో ఒక దగ్గర ఓ విధమైనటువంటి అంశం ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశంలో జరిగినటువంటి, ఈ రోజు వరకు జరిగినటువంటి ఢిల్లీ పరిణామాలు. ఇక రాష్ట్ర పరిణామాలకు వస్తే, అక్కడేమో యాక్షన్ ఇక్కడ రియాక్షన్ అన్నారు కదా మీరు రోజా గారు. ఇక రాష్ట్రానికి వస్తే ఏంటి అంటే, ప్రపంచంలో గాని దేశంలో గాని ఎక్కడ లేని ఒక మురికి గబ్బు రాజకీయాలు